ప్రకృతి వైపరీత్యంతో సంభవించిన సమస్యలను సైతం రాజకీయాలు చేయాలని చూడడం వైసీపీ సంస్కృతికి నిదర్శనమని తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం మంచి పాలనపై బురద జల్లాలని చేసే వైసీపీ నాయకుల జిమ్మిక్కులను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరంటూ వారు స్పష్టం చేశారు. ఏలూరు పవర్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును పరిశీలించిన అనంతరం మీడియాతో ఇష్టారీతిన మాట్లాడుతూ విమర్శలు చేసిన వైసీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. ఏలూరు నగర పరిధిలో మొత్తం 43,000 కుళాయి కనెక్షన్లు ఉన్నాయని, నగర ప్రజలకు రోజుకు 3,20,000 లీటర్ల త్రాగునీరు అవసరమవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎస్ఎస్ ట్యాంకులో 25 రోజులకు సరఫరా చేసేందుకు మాత్రమే నీటి నిల్వలు ఉన్నాయని, ఈ క్రమంలో వాటిని మరిన్ని రోజుల పాటు ప్రజలకు అందించి వారి నీటి అవసరాలు తీర్చేందుకు ప్రణాళికాయుతంగా ముందుకెళ్తూ ఉంటే ప్రజలలో అభద్రతా భావం కలిగించేందుకు మాత్రమే వైసీపీ నాయకులు అక్కడ పర్యటించారని, ఎస్ఎస్ ట్యాంకును పరిశీలించి బురద జల్లే ప్రయత్నం చేశారంటూ మండిపడ్డారు. దీనిలో భాగంగా 5,60,00,000 రూపాయల నిధులతో ట్యాంకును దశల వారీగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన తీరును వివరించారు. సమావేశంలో ఏఎంసీ మాజీ చైర్మన్ పూజారి నిరంజన్, మాజీ వైస్ చైర్మన్ కంచన రామకృష్ణ, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు పైడి వెంకట్రావు, నాయుడు సోము తదితరులు పాల్గొన్నారు. ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి మావులిపల్ల జయప్రకాష్ జేపీ గారు చాలా గొప్పగా మాట్లాడారండి. ఏం మాట్లాడారంటే ఆయన ఏలూరులో మంచినీటి కొరత గురించి మాట్లాడుతూ చాలా బ్రహ్మాండంగా వాళ్ళ యొక్క 2019-24లో వాళ్ళ యొక్క ప్రభుత్వం ఇచ్చిన సంక్షేమ పథకాలని చాలా బాగా చెప్తూ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పథకాల గురించి ఆయన తెలిసి విమర్శించాడో తెలియక విమర్శించాడో ఆయనకే విజ్ఞతకు వదిలేస్తున్నా. మరి వాళ్ళు 2019 ఎన్నికల మేనిఫెస్టోలో అమ్మ ఒడి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామన్నారు. దాన్ని అర్ధవడి చేసి ఒకరికే పరిమితం చేశారు. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 వరకు 2,000 పెన్షన్ చేస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 3,000 అని అలాగ 5 సంవత్సరాలు దేకిచ్చి 3,000 చేశారు. ఈ రోజున మేము అమ్మఒడి దాన్ని నామకరణం పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి కూడా 64 లక్షల చిల్లర మందికి నిన్న వేయటం కూడా జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్డీఏ కూటమి ప్రకారం జరిగింది. అలాగే పెన్షన్ కూడా 3,000 రూపాయలది 4,000 చేస్తా అన్నాం. ఏప్రిల్లో మేము చెప్పాం కాబట్టి అది 3 నెలలు తీను, ఇది 4,000, 7,000 కలిపి జూలై 1వ తారీఖున ఇచ్చిన ఘనత ఒక ఎన్డీఏ కూటమిగా దక్కింది. మరి ఇలా చెప్పుకుంటూ పోతే సన్న బియ్యం అన్నారు, సన్న బియ్యం లేదు. మద్యపాన నిషేధం అన్నారు, మద్యాన్ని ఏర్లే పారించారు. పేదవాడు తినే అన్న క్యాంటీన్ల మీద పట్టుకొట్టారు, అది లేదు. అవన్నీ మేము చేశాం కదా, అవన్నీ చేశాంగా. మద్యపాన నిషేధం సంగతి పక్కన పెట్టండి. ఒక ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే ఆ కల్తీ మద్యం తాగి 35,000 మంది కుర్రోళ్ళు చచ్చిపోయారు. 18 కాడి నుంచి 35 వయసు ఉన్న వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా మా ఇన్ఛార్జి గారు మేము చూస్తే క్యాలెండర్లు అలాడుతూ ఉండి ఈ 2 సంవత్సరాల్లో ఎక్కడా కూడా స్థితి లేదు. మరి అవన్నీ చూసి మాట్లాడకుండా పోలవరాన్ని 73% మేము పూర్తి చేశాం. దాన్ని ఇంచు కదపలేకపోయారు. అనిల్ కుమార్ యాదవ్ గారు అసెంబ్లీలో తొడగొట్టాడు మహానుభావుడు. పర్సంటేజియా 1/2%, బుల్లెట్ దిగుద్ది 2020 కల్లా కంప్లీట్ పోలవరం అన్నాడు. ఏది తర్వాత ఆంబోతు రాంబాబుకి ఇచ్చారు ఇరిగేషన్ మంత్రి. ఆయన ఏమన్నాడు, పోలవరం గురించే నాకు తెలియదు అన్నాడు. మరి అలాగే రోడ్లు ఒక గుంత పొడచలేదు కదండి, ఒక రోడ్డు పోయలేదు కదండి. ఈ రోజున మరి చూస్తున్నారు కదా ఎన్డీఏలో అభివృద్ధి. నా పక్కన అమరావతి మునిగిపోతుంది అన్నారు. వాళ్ళు పరిపాలన ఎక్కడ చేశారండి మునిగిపోతానికి? హైకోర్టు కానీ, అసెంబ్లీ కానీ, సెక్రటరియట్ కానీ ఇవన్నీ అమరావతిలో మరి చంద్రబాబు నాయుడు గారు కట్టినట్లునే కదండి చేసింది. ఈ రోజున 30,000 మంది చేస్తున్నారు కార్మికులు. పని బ్రహ్మాండంగా శరవేగంగా జరుగుతుంది. ఇవన్నీ చూసి మాట్లాడకుండా వీళ్ళేమీ చేయట్లేదు అన్నారు. వాళ్ళకి ఎలాగో బుద్ధి చెప్పారు. ఈ రోజున శవరాజకీయాలు చేస్తున్నారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి ఎవరో సాయికృష్ణ చచ్చిపోయాడు, అక్కడికి వెళ్ళారు. మత్స్య కార్మికులు వాతావరణం ఇదవటం వల్ల బోట్లు తిరగటం వల్ల వాళ్ళు మరణించారు, అక్కడికి వెళ్ళారు. సిరిదప్పలరాజు కొడుకు ఇదవుతే అక్కడికో బృందం వెళ్ళింది.
క్రాంతి కుమార్ అనేవాడు జరిగితే అక్కడికో బృందం వెళ్ళింది. వీళ్ళు ఇక ఈ శవ రాజకీయాల మీద పడ్డారండి. ముద్రగడ పద్మనాభం గారు మహానుభావుడు పోతే ఆయన అంత్యక్రియలు కూడా సరిగ్గా చేయనివ్వకుండా ఆటంకాలు కలిగించారు. మరి వాళ్ళకు ముందు ఎంతమంది చచ్చిపోయారండి? ఈది సుబ్రహ్మణ్యం చచ్చిపోలేదా? మరి అనంతబాబు చేతిలో డోర్ డెలివరీ చేస్తే మరి అక్కడికి వెళ్ళి పలకరించలేదే? అక్కనేదో అన్నారని చెప్పేసి అని ఉప్పాల అమర్నాథ్ గౌడ్ని నోట్లో మూత్రం పోసి పెట్రోల్ పోసి తగిలేస్తే దుర్మార్గపులు వెళ్ళి చూసారా, పలకరించారా? అది లేదే. కోడికత్తిలో శ్రీనివాస్ అనే కుర్రోడిని 5 సంవత్సరాలు జైల్లో మగ్గబెట్టారే, అది లేదే. మాస్క్ అడిగినందుకు మత్తు డాక్టర్ సుధాకర్ ని వేధించి మానసిక రోగం చేసి చంపేశారే, అక్కడికి వెళ్ళలేదే. రసూల్ అనే అతను ఫ్యామిలీతో రైలు పట్టాల మీద 2 సైడ్ నోట్ చేసుకుంటే మరి అక్కడికి వెళ్ళలేదే. వాళ్ళు చేసేయన్నీనేమో ఇదిను ఏదన్నా అంటే చిన్న కుర్రోడు యాక్సిడెంట్ చేశాడు, చిన్న కుర్రోడు గంజాయి అమ్మాడు, చిన్న కుర్రోడు దొంగతనం చేశాడు అని సాకులు చెప్తున్నారు తప్ప ఇంకా రెండోది లేదు. జేపీ గారు ఇవన్నీ కూడా మీకు తెలుసు, ఏదో చెప్పాలి, మీకు ఇన్ఛార్జ్ ఇచ్చారు కాబట్టి ఏదో ప్రెస్ ముందుకు వచ్చి ఏదో చెప్పాలని అంటున్నారు. రేపు రానున్న రోజుల్లో మీకు పార్టీకి మీకు తగిన గుణపాఠం ప్రజలు చెప్పడానికి రంగం సిద్ధం చేసుకున్నారని చెప్పేసి ఈ సమావేశం. మరి ఈ రోజున వైఎస్ఆర్సిపి ఏలూరు ఇన్ఛార్జి జేపీ గారు వాళ్ళ బృందం మరి దెందులూరులో మనకు ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ఎస్ఎస్ ట్యాంక్ని పరామర్శించడానికి అక్కడ ఏ విధమైనటువంటి వర్క్లు జరుగుతున్నాయి అవన్నీ కూడా పరిశీలన చేసి మరి అవన్నీ కూడా ప్రజల ముందుకి తీసుకొద్దామని చెప్పేసి వాళ్ళ బృందంతో కలిసి అక్కడికి వెళ్ళి చూసి అక్కడ చూసిన తర్వాత అక్కడ పరిస్థితులు, అక్కడ జరుగుతున్నటువంటి విధి విధానాలు, అక్కడ జరుగుతున్నటువంటి ఏ రకమైనటువంటి మెకానిజం జరుగుతున్న అట్లన్నింటినీ కూడా చూసి అవాక్కయ్యి వాళ్ళు ఏమి మాట్లాడాలో తెలియక కింద సంవత్సరం అక్కడ లేవు, ఈ సంవత్సరం నీటి ఎద్దరు ఉన్నదని చెప్పేసి మనం అక్కడ షెడ్లు నిర్మించాం. పెద్ద పెద్ద షెడ్లు 2 నిర్మించి దాంట్లో 15 HP మోటార్లు 11 కొత్త మోటార్లు కొని పాత ఆల్రెడీ 4 ఎగ్జిస్టింగ్ ఉంటే ఆ 4కి యాక్సరీస్ పెట్టి అట్లాగే 20 HP మోటార్లు ఒక 20 కొని, ఎందుకంటే పూర్వం మెకానిజం ఎప్పుడో పూర్వం 15 సంవత్సరాల క్రితం 20 సంవత్సరాల క్రితం ల్యాండ్ ఎక్విజేషన్ చేసి 116 ఎకరాలు ల్యాండ్ ఎక్విజేషన్ చేసి ఆ రోజున ఎస్ఎస్ ట్యాంక్ తవ్వి ఆ రోజున మెకానిజం ప్రకారం కాలంలో నీళ్లు ఒక సంపు తీసి ఆ సంపులోకి హారిజంటల్ మోటార్స్ అట్లాగే 150 HP మోటార్లు 3 మోటార్లు పెట్టి ఆ 3 మోటార్ల ద్వారా కాలంలోంచి నీళ్లు సంపులోకి గ్రావిటీ ద్వారా పడితే ఆ గ్రావిటీలో నుంచి 150 మోటార్ల ద్వారా అవి పంపింగ్ చేసి ఎస్ఎస్ ట్యాంక్ లోకి మరి నింపుకునేటువంటి మెకానిజంతో 15 సంవత్సరాల క్రితం చేశారు. మరి రానున్న కాలంలో కాలం క్రమేపా వానలు తగ్గటమో లేకపోతే ప్రాజెక్టు నిండకపోవటమో అట్లాగే మన ధవళేశ్వరం నుంచి గోదావరి కాలువ మరి రన్నింగ్ అవుతూ వచ్చి మన ఏలూరు టైలాండ్ గోదావరి మన కాలువ టైలాండ్ మన దెందులూరు తర్వాత పాలగూడెంలో సుమారు 1200-1300 ఎకరాలు సాగుకు మాత్రమే ఉన్నది. అది కూడా మరి పైనుంచి వచ్చేటువంటి నీళ్లు అక్కడ నుంచి ఇక్కడ వరకు కొన్ని లక్షల ఎకరాలు వ్యవసాయం కానీ అట్లాగే చెరువులు కానీ వాటిలన్నిటి అవసరాలు తీర్చుకుంటూ మన దగ్గరికి వచ్చేపాటికి కాలువ తగ్గిపోవడం జరుగుద్ది. అట్లాగే భీమడోలు నుంచి ఏలూరు వరకు కూడా అక్కడి వరకు కాలువ లోతట్టులో ఉండేది, అక్కడి నుంచి కొంచెం మెరకవుతూ వస్తూ ఉంటది. మరి భీమడోల్లో 4 అడుగులు 5 అడుగులు రీడింగ్ ఉంటుంటే మన ఏలూరు వచ్చేపాటికి సేమ్ అదే రీడింగ్, అక్కడ వాటర్ వదలటం సమానంగానే ఉంటది. ఇక్కడ కాలువ మెరక వల్ల అది 2 అడుగులకి 2.5 అడుగులకి మీటర్ పడిపోతూ ఉంటది కాలువ లెవెలు. సరే ఈ సంవత్సరం వచ్చేపాటికి సంపులోకి నీళ్లు నిండట్లేదు. నిండినటువంటి నీళ్లు ఈ 150 మోటార్ల ద్వారా మనం కాలువలో చెరువులోకి నింపి ఏలూరులో మనకి 26 రిజర్వాయర్లు ఉన్నాయి, మనకి 158 సబ్మెర్సిబుల్ బోర్లు ఉన్నాయి. 10 HP కానివ్వండి, 12.5 కానివ్వండి, 15 కానివ్వండి, ఏదన్నా కానీ విలీనమైనటువంటి 7 పంచాయతీలు కానివ్వండి, ఏలూరు అర్బన్ లో ఒక 40 దాకా సబ్మెర్సిబుల్ బోర్లు ఉన్నాయి. ఈ మొత్తం 158 బోర్లు అట్లాగే మనకు ఉన్నటువంటి రిజర్వాయర్లు 26 రిజర్వాయర్లు. ఈ 26 ప్లస్ ఈ 150 ద్వారా ఏలూరు నగరంలో మనకు ఉన్నటువంటి ట్యాప్ కనెక్షన్లు 43,000 ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి. ప్రతిరోజు కూడా ఈ 10 సంవత్సరాల నుంచి అట్లాగే మన శాసనసభ్యులు వారు బడేటి చంటి గారు వచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా మరి లీకులు ఏలూరు నగరంలో లీకులు లేకపోవటం, లీకులు అవ్వకుండా చూసుకునేటువంటి ప్రక్రియ, అట్లాగే ప్రతిరోజు కూడా ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటర్ ఏ రోజుకి ఆ రోజు మోటార్లు రిపేర్లు వచ్చినటువంటి మోటార్లు రిపేర్ చేసుకోవటము, అట్లాగే ఈ బోర్లన్నీ కూడా ఆగిపోయినటువంటి బోర్లు ఎప్పటికప్పుడు రిపేర్ చేసి పెట్టినటువంటి సందర్భం. మరి ఈ రకమైనటువంటి మెకానిజంలో కాలువ లెవెల్ తగ్గిపోవటం వల్ల ఈ సంవత్సరం కింద సంవత్సరం కాలువ గండి పడింది. కాలువ
ఎస్ఎస్ ట్యాంక్ కి లీక్ వచ్చిన తర్వాత దాన్ని పోర్చడానికి ఈ సంవత్సరం కింద సంవత్సరం వానకు పడటం వల్ల అది డిసెంబర్ లో మొదలు మార్చి నెలాఖరు కల్లా అది మార్చి నెలాఖరు ఏప్రిల్ 10వ తారీఖుకి అది పుచ్చడం జరిగింది. గండి పూర్తి చేసే సమయంలో నీళ్లు దాంట్లో పంపింగ్ చేసుకోవడం కుదరలేదు కాబట్టి కొంచెం లేట్ గా పంపింగ్ చేయటం వల్ల అది మళ్ళీ లీక్ అవుతుందని చెప్పి లేట్ గా దాన్ని ఫిల్లింగ్ చేయటం. దానిలో భాగంగానే మనకి ప్రతి సంవత్సరం కూడా జూన్ 15వ తారీఖు కల్లా వానలు పడతాయి. జూన్ 1, 2, 3 తారీఖుల్లో గోదావరి కెనాల్ వదిలేస్తారు. వదిలిన వాటర్ మనకి 6, 7 తారీఖుల్లో ఏలూరు వస్తాయి నీళ్లు. ఏలూరు వచ్చిన తర్వాత మనం పంపింగ్ స్టార్ట్ చేస్తాం. అట్లాగే ఈ సంవత్సరం కూడా అక్కడ వచ్చినటువంటి వానలు ప్రతి సంవత్సరం కూడా జూలై 10, 15 తారీఖులో వానలు పడతాయి. పడినటువంటి వాన నీళ్లు రైతాంగం చెరువులకు కానివ్వండి, అట్లాగే వరి పొలాలు వాళ్ళు మరి వరి పొలాలకి నారుమడి పోసుకున్నప్పుడు వర్షం నీళ్లు ఉంటాయి కాబట్టి కాలువల నీళ్లు పెద్ద యూజ్ చేసుకునేవాళ్ళు కాదు. అట్లాగే నారుమడి అయిపోయిన తర్వాత పొలాల్లోకి పెద్ద నీళ్లు యూజ్ చేసుకునేవాళ్ళు కాదు. ఈ సంవత్సరం వర్షాధారం అస్సలు లేదు. మనందరం మన రాష్ట్రమే కాదు మన దేశం అంతా కూడా ఎలీనా ప్రభావం. ఎలీనా అంటే మళ్ళీ సూపర్ ఎలీనా. అసలు మబ్బులైతే వేస్తాయి, క్లైమేట్ అయితే కూల్ గానే ఉంటది కానీ వానలు పడేటువంటి పరిస్థితి లేదు. మన దేశం అంతా కూడా మన రాష్ట్రం అంతా కూడా తెలిసినటువంటి విషయమే. అయితే ఈ కాలువలు ఎప్పుడైతే వదిలారో మళ్ళీ జూన్ 15వ తారీఖు నుంచి జూలై 10వ తారీఖు వరకు కాలువల రిపేర్ల నిమిత్తం అని చెప్పేసి మళ్ళీ గోదావరి కెనాల్ అంతా కూడా రిపేర్లు చేయడం మొదలుపెట్టి కాలువల పూడిక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీశారు. తీసిన తర్వాత మనం జూన్ 1వ తారీఖు వరకు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద సంపులో నీళ్లు నిండట్లేదని చెప్పి 15 HP మోటార్లు 11, 10 HP మోటార్లు 10 ఇవన్నీ కొని వాటికి యాక్సరీస్ కి సంబంధించినటువంటి పైపులు అన్ని కూడా గోదావరి కెనాల్ నుంచి భూమిలో పెట్టుకుంటూ వెళ్ళి డైరెక్ట్ గా చెరువులో పడేటువంటి మెకానిజము. దానికి సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్లు సారపోతే గౌరవ శాసనసభ్యులు వారు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లతో మాట్లాడి 300, 350 ట్రాన్స్ఫార్మర్ అట్లాగే 550 ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్కోవాలతో మాట్లాడి మరి ఇవన్నీ కూడా చేసి నీళ్లు ప్రజలు మండు వేసవి కాలంలో కూడా ఎక్కడా కూడా 2 పూట్ల నీళ్లు ప్రతి ట్యాప్కి ఇవ్వాల్సిందే. మనకి ఏలూరులో ఉన్నటువంటి 43,000 కనెక్షన్లకి ఇవ్వాల్సిందే అని చెప్పేసి గౌరవ మేయర్ గారు, గౌరవ డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, గౌరవ కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు పట్టుబట్టి అక్కడ కూర్చొని ఈ ఇచ్చినటువంటి సందర్భం. మరి అట్లాగే జూన్ 10వ తారీఖు నుంచి కూడా మరి వర్షాలు పడట్లేదు. కాలువల నుండి వచ్చేటువంటి నీళ్లు ప్రతిదీ కూడా రైతులు వాడుకుంటున్నారు. చేపల చెరువులు కావచ్చు, రైతులు కావచ్చు. మరి వీటిలన్నిటికీ కూడా వాళ్ళు ఏమని మాట్లాడారంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు, నీళ్లు ప్రజలకు నీళ్లు ఇవ్వట్లేదు. నీళ్లు ఎప్పుడు ఇవ్వలేదు. 2 రోజుల క్రితం నిన్న కాక మొన్న పొద్దున నీళ్లు కొంచెం షార్టేజ్ గా ఉన్నాయి. కాలువ లెవెల్స్ పెరగలేదు కాబట్టి మనకి సర్ప్లస్ ఒక 25 రోజులు నీళ్లు ఉన్నా కానీ వానలు పడతలేదు కాబట్టి 25 రోజుల నీళ్లు ఒకే రోజున మనం వాడేసుకున్నట్టయితే మరి 25 రోజుల తర్వాత ఇబ్బంది పడతాం కదా. ఇప్పుడు ఎలాగో వానాకాలమే కదా, వేసవకాలం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా నీళ్లు కొంచెం తగ్గించి ఉపయోగించుకుంటారు కాబట్టి ఒక పూట ప్యూరిఫై చేసినటువంటి వాటర్ కరెక్ట్ గా 1 అవర్ అదే ఫోర్స్ లో ట్యాంకులన్నీ నిండి ఉంటాయి. మనకి 26 రిజర్వాయర్లు కూడా నిండి ఉంటాయి. రోజుకి మనకు వచ్చేపాటికి 72 MLD అంటే 7,20,000 లీటర్లు మనం ఇన్కమింగ్ లోపలికి మనం డంప్ చేస్తేనే కానీ రోజుకి 32 MLD అంటే 3,20,00,000 లీటర్లు ప్రతిరోజు మనకి ఏలూరు నగరంలో యూసేజ్ అవుతాయి. 3,20,000 లీటర్లు ప్రతి రోజుకి కావాలి. ఆ రకంగా మనం ఒక రోజు డ్రా చేసి 2 రోజులకు వస్తాయి కాబట్టి ఒక పూట నీళ్ళు ఇస్తే ఒక పూట సర్ప్లస్ ఉంటాయి. ఈ సంవత్సరం వానలు పడకపోయినా కానీ ఈ 2-3 రోజుల్లో మొన్న హుటాహుటిన స్థానిక శాసనసభ్యులు వారు మరి చెరువు కాడికి వచ్చి విజిట్ చేసి అక్కడ పరిస్థితిని చూసి అదే రోజున మధ్యాహ్నం సీఎం గారు ఆఫీస్ కాడికి వెళ్ళి ఇరిగేషన్ మినిస్టర్ గారితో అట్లాగే మున్సిపల్ మినిస్టర్ గారితో మాట్లాడి కాలువ పరిస్థితి, డ్రింకింగ్ వాటర్ ఇట్లా ఉన్నాయని చెప్పి ఫోటోలన్నీ తీసుకెళ్లి ఆ ఫోటోలన్నీ చూపించి అదే రోజున సాయంత్రం పూట కాలువ మనకి కాలువ పెరగడం జరిగింది. ఈ రోజున వెళ్ళి శాసనసభ్యులు వారు చెప్పబట్టి నిన్న పొద్దున్న నుంచి 2.83 రాబట్టి ఇవాళ వాళ్ళు వెళ్ళారు. ఏ మోటార్లు ఆడట్లేదు, చెరువు ఎండిపోయిందని చూపించడానికి వెళ్ళారు. అక్కడికి వాళ్ళు వెళ్ళేపాటికి మనం పెట్టినటువంటి 25 మోటార్లో ఒక మోటార్ పొద్దున బేరింగ్లు పోయినాయి, 24 మోటార్లు ఆడుతున్నాయి. సంపు నిండిపోయి ఉన్న దాంట్లో 150 మోటార్ ఆడుతుంది. మనకున్నటువంటి 60 మోటార్ ఆడుతుంది. 50 HP మోటార్లు 3 ఉన్నాయి. అవన్నీ కూడా ఆడుతున్నాయి. అవన్నీ కూడా నా ఫోన్లో ఇవాళ ఈ రోజున ప్రతిరోజు కూడా నాకు రికార్డింగ్ వస్తుంది. 24/7
శుక్రవారం ప్రతిరోజు పొద్దున్నే నేను 5:30 కల్లా రీడింగ్ తీసి పెట్టిస్తా. ఇవన్నీ కూడా మోటార్లు ఆడినటువంటి సందర్భం. 2 రోజుల నుంచి యుద్ధంతో సమానంగా మోటార్లన్నీ ఆడిచ్చి మనం ప్రజలకి 4 రోజులు చెప్పాం. 4 రోజులు ఒక పూట ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పాం. మర్యాదగా మనం చెప్పిన మాట ప్రకారం 4 రోజుల తర్వాత 2 పూటలు ఇవ్వాల్సిందే అని చెప్పి ఎమ్మెల్యే గారు కమిషనర్ గారికి మేయర్ గారికి చెప్పారు. ఇక కరెక్ట్ గా 2 రోజుల్లో ఇవన్నీ చెరువులో అన్ని కూడా నింపి చెరువులో వాటర్ డంప్ చేసి మరి 2 పూట్ల ఇవ్వడానికి మేము రంగం సిద్ధం చేశాం. ఒక రోజు ఆగి మళ్ళీ ఎల్లుండి 2 పూట్ల ఇచ్చేస్తారు. మనకి ఇదే సమయం. ఈ రోజు మనం వెళ్ళినట్లయితే ఎప్పుడు లేని ఒక పూట మంచినీళ్ళు ఇస్తున్నారు. దీని గురించి మనం మాట్లాడి ప్రజల్లో అభద్రతా భావం, వీళ్ళ పరిపాలన మీద ఈ రకమైనటువంటి బురద జల్లొచ్చు అని చెప్పి వెళ్ళారు. కోట్లు ఖర్చు పెట్టామన్నారు. ప్రతి రూపాయికి నేను కౌన్సిల్ మీటింగ్ లో ఆ రోజున ఛాలెంజ్ చేసి మరీ చెప్పాను. 5,60,00,000 రూపాయలు ఖర్చు అయింది. 5,60,00,000 రూపాయలకి 1,94,00,000 రూపాయలు ఆ గండి పొచ్చడానికి ఖర్చు అయింది. ఆ గండి కూడా ఓపెన్ టెండర్ పిలిచాం. టెండర్ దారుడు వచ్చాడు. 4 నెలలు పట్టింది అది పోర్చడానికి. 18 లేయర్లు వేయాలి. 18 లేయర్లు, ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్క సాయిల్ వేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి సాయిల్ టెస్ట్ చేయాలి. మళ్ళీ 15 సంవత్సరాల వరకు పడిన లీక్ లో మళ్ళీ డ్రాప్ ఇదైతే కనుక వెళ్ళాడు. దాని తర్వాత మేము 11 మోటార్లు కొన్నాం. 11 మోటార్లకి యాక్సరీస్ దగ్గర 1000 అడుగులు. ఒక్కొక్క మోటార్ కాడి నుంచి దానికి పైప్ లైన్ ట్యాంకులోకి వెళ్ళడానికి 1000 మీటర్లు. అట్లాంటి 11 కొన్నాం. పాత 4 మోటార్లకు యాక్సరీస్ కొన్నాం. 20 HP మోటార్లకు యాక్సరీస్ కొన్నాం. వీటికి ఎంత ఖర్చు అవుతుంది? ఆ రోజున 150 మోటార్లు పంపులు పాడైపోయి ఉన్నాయి. అవి గుజరాత్ పంపించాం. అది మోటార్ మొత్తం ఫ్యాక్టరీలో తయారవదు. దాన్ని మోల్డింగ్ చేయాలి, అసెంబుల్ చేయాలి. అది ఒక పంపు తయారు చేసి ఇవ్వడానికి కరెక్ట్ గా 3 నెలలు పడుతుంది. ఒక పంపు అయిపోయిన తర్వాత 150 ఇంకొక 150 మోటార్ పంపు బాగు చేసి తీసుకొచ్చి పెట్టాం. కరెక్ట్ గా నీళ్లు ఎద్దడే. అదే టైంలో ట్యాంక్ లీకేజ్. అదే టైంలోనేమో ఈ పంపులు రిపేరు. అదే టైంలో ట్రాన్స్ఫార్మర్ కాలిపోయింది. ట్రాన్స్ఫార్మర్ తీసుకెళ్లి పెట్టాం. ట్రాన్స్ఫార్మర్లు మార్చినప్పుడు దాన్ని ఒక ట్రాన్స్ఫార్మర్ 10 రోజులు రెంట్కి తీసుకొచ్చాం 12,000 రూపాయలకి. ఇవన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు ఫోటోలు తీసి ప్రతిరోజు కూడా వారానికి ఒక రోజు ఎమ్మెల్యే గారు వచ్చేవాళ్ళు. ప్రతిరోజు కూడా కమిషనర్ గారు, మేము కార్పొరేటర్లు అందరూ వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నీ ప్రజలకు తెలియాలి. నీరుని పాడు చేసుకోవద్దు, నీటిని వృధా చేయొద్దు అని చెప్పి ప్రతిరోజు కూడా మీడియా ద్వారా ప్రజలకి నేను ప్రతిరోజు కూడా చెప్తా ఉండేవాడిని. 5,60,00,000 రూపాయలు ఖర్చు పెట్టాం. 5,60,00,000 రూపాయలకి 5,60,00,000 రూపాయలకి అక్కడ లెక్క లేకపోతే లెక్కలో తప్పుంటే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పకుండా నేను చెప్తున్నాను. ఎమ్మెల్యే గారు నేను సమాధానం చెప్తాం. మేమిద్దరం కూడా 5,60,00,000 రూపాయల్లో ఒక్క సింగిల్ రూపాయి బిళ్ళ ఎవరన్నా పచ్చి మంచినీళ్లు ఒక టీ 5,60,00,000 రూపాయలు ఒక టీ తాగారని చెప్పి వైసీపీ నాయకులు కానీ, ఇన్ఛార్జి జేపీ గారు కానీ, వాళ్ళ బృందం కానీ ఎవరైనా సరే ఈ స్టేట్ లో 5,60,00,000 రూపాయల్లో సింగిల్ టీ తాగారు, 5 రూపాయలు ఖర్చు పెట్టని చెప్పి ఎవడన్నా నిరూపించగలిగితే దానికి బాధ్యత నేను ఎమ్మెల్యే గారు వహిస్తామని చెప్పి మీడియా ద్వారా ప్రజానికాన్ని చెప్తున్నాం. రేపొద్దున రండి, నేను రేపొద్దున ఆఫీస్ లో ఉంటా, కమిషనర్ గారు ఉంటారు. 5 కోట్లు లెక్క అడగండి, అక్కడ పెడతాం. స్టేట్ లో మీ ఇష్టం వచ్చిన ఆడిటర్ చూపించండి, మీ ఇష్టం వచ్చిన అకౌంటెంట్ చూపించండి, మీ ఇష్టం వచ్చిన ఏ డిపార్ట్మెంట్ పెడితే ఆ డిపార్ట్మెంట్ పెట్టి ఎంక్వైరీ లేపించండి. 5,60,00,000 రూపాయలు 2 కోట్ల రూపాయలు లీకేజ్ అయింది. మిగిలిన ఈ మోటార్లు యాక్సరీస్ ఇవాళ కొత్త ట్రాన్స్ఫార్మర్ ఒకటి కొనుక్కొచ్చి పెట్టాం. 150 మోటార్లు రిపేర్ చేసి పెట్టాం. కొత్త పంపులు పెట్టాం. ఒక్కొక్క పంపు 38 లక్షల రూపాయలు గుజరాత్ అహ్మదాబాద్ లో తీసుకొచ్చి పెట్టాం. వీటిలన్నిటికీ కూడా ఏం ఊరికినే రాదు. దానికి జిఎస్టీలు ఉంటాయి, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, రకరకాల ఖర్చులన్నీ ఉంటాయి. అవన్నీ కూడా నా పైసలతో సహా, ₹10 బిళ్ళతో సహా ఇదివరకు నేను గతంలో చెప్పాను. మళ్ళీ ఈ రోజు చెప్తున్నాను. కోట్లు ఖర్చు పెట్టారా అని అంటున్నారు. 48,000 ట్యాప్ కనెక్షన్లకే ప్రతిరోజు కూడా 2 పూటలు ఇచ్చాం. 2 పూటల మంచినీళ్ళు ఇవ్వడానికి కరెంటు బిల్లు ఎంత అవుతుందో తెలుసా? నెలకి 2,10,00,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 2,10,00,000 రూపాయలు కరెంటు బిల్లులు కడుతున్నాం. 2,10,00,000 రూపాయలు కరెంటు బిల్లు. అసలు ఏలూరులో ఎన్ని మోటార్లు ఉన్నాయో తెలుసా? ఎన్ని సబ్మెర్సిబుల్ బోర్లు ఉన్నాయో నీకు తెలుసా? ఎక్కడ పైప్ లైన్లు ఉన్నాయో తెలుసా? ఒక 3 రిజర్వాయర్లకి ఒక జాయింట్ కనెక్షన్ ఉంటది. ఒక 3 రిజర్వాయర్లకి ఆ ప్రెజర్ మీద మొత్తం వెళ్తాయి. దగ్గర 3,000 4,000 కనెక్షన్లకు వెళ్తాయి. ఒక రిజర్వాయర్ ఆపడానికి మన వల్ల కాదు. 3 రిజర్వాయర్లకి మొత్తం ఊరంతా మల్టీ కనెక్షన్ ఉంటది. అసలు లైన్లు ఎక్కడ ఉన్నాయో నీకు తెలీదు. లోపల
అక్కడ ప్యూరిఫై చేయాలంటే దాంట్లో ఏం కలుపుతారో తెలీదు. అక్కడి నుంచి ప్యూరిఫై చేసినటువంటి వాటర్ రిజర్వాయర్ లోకి ఎన్ని మోటార్ల ద్వారా ఎక్కిస్తారో నీకు తెలియదు. ఎక్కిన తర్వాత నీళ్లు ఎన్ని పైప్ లైన్ల ద్వారా ఎలా డిస్ట్రిబ్యూషన్ అవుతాయో నీకు తెలియదు. ఈ రోజున అక్కడికి వెళ్ళిపోయి 2 నెలల నుంచి వాన పడతలేదు. మనం అన్నమే కదా తింటున్నాం కడుపుకి. 2 నెలల నుంచి వానలు పడతలేదు, చూస్తానే ఉన్నాం. వానలు పడితే రైతులు మన జోలికి రారు. వాళ్ళ పొలాలు చక్కగా ఉంటాయి. పొలాలు పండితేనే మన అందరం అన్నం తింటాం. అన్నం లేకపోతే ఉండొచ్చు కానీ మంచినీళ్ళు లేకపోతే ఉండగలమా? మంచినీళ్ళు ప్రయారిటీ, పొలాలు ప్రయారిటీ, ఇద్దరికి సమానంగా ప్రయారిటీ ఇవ్వమని చెప్పి రోజు శాంతిసభ్యులు వారు కలెక్టర్ గారి దగ్గరికి ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసి అవి చేసి నానా అడావుడు చేసి ఏలూరు ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మేము నానా ఆయారం పడుతుంటే ఎల్లుండి పొద్దు నీళ్లు 2 పూటల మంచినీళ్ళు ఇచ్చేస్తారని చెప్పి వాళ్ళు నువ్వు తగునా అని చెప్పి 10 మందిని తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి నువ్వు ఇలా మాట్లాడితే ఏలూరు ప్రజలందరూ రోజు 2 పూటలు ఇప్పుడు దాకా మంచినీళ్ళు తాగలేదా? నువ్వు ఇవాళ వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టేసి ఇవాళ వెళ్ళి మీడియా ముందు వాయిస్ ఇచ్చేస్తే ప్రజలు నమ్ముతారా? మేము ఏ రకమైనటువంటి పరిపాలన అందిస్తున్నాం, నువ్వు ఏ రకమైన మాటలు చెప్పావు? నువ్వు ఇవాళ ప్రెస్ లో కనపడతావు, మళ్ళీ రేపు సాయంత్రం ఎవడో గుర్తుండదు, గుర్తుపెట్టుకో. నువ్వు ఇవాళ మీడియా ముందు మాట్లాడావు, రేపు సాయంత్రం ఎవరికి గుర్తుండదు. కానీ మేము ప్రతిరోజు 2 పూట్ల మంచినీళ్ళు ఇస్తున్నాం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకి రాత్రి 8 వరకు ఆ మనిషి ఎమ్మెల్యే గారు కూర్చొని వచ్చిన వాళ్ళందరూ అవసరాలు తీరుతున్నారు. గతంలో నువ్వు కూడా చేసావు ఒకళ్ళ దగ్గర, అలాగే చేశారా? ఒకసారి వెనక్కి వెళ్ళి చూడు. నువ్వు ఎవరి దగ్గర అయితే చేసావో, నువ్వు ఎవరి దగ్గర అయితే చేసావో మీరందరూ కూడా అలాగే చేశారా? ఇప్పుడు ఎమ్మెల్యే గారు చేస్తున్న అలాగే గతంలో మీరు చేశారా అన్నది ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఆ మనిషి పడేటువంటి శ్రమ. ఈ ప్రజలందరూ కూడా మేము పడుతున్నటువంటి ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదని మంచి ఏలూరు కార్పొరేషన్ సంబంధించినటువంటి డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, స్ట్రీట్ లైటింగ్ కానివ్వండి, అట్లాగే డ్రైన్ క్లీనింగ్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి గ్రాంట్లు తీసుకొచ్చి ప్రజల అవసరాలు తీరుస్తున్నాము. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. మంచి పరిపాలన ప్రభుత్వం అందిస్తుంది, మంచి పరిపాలన ఏలూరు శాసనసభ్యులు వారు అందిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మీరు ఏం చేసినా కానీ ఇక్కడ సెలవు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.